హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో మేము ముందుకు వచ్చేసామండి. కొన్ని పార్టీ వేర్ శారీస్ చూపిస్తాను, కొన్ని సెమీ పార్టీ వేర్ శారీస్ అయితే చూపిస్తాను. అన్నీ కూడా చాలా మంచి ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చక్కగా మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో చూపిస్తాను. అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. ప్రీవియస్ ఎపిసోడ్స్లో కూడా మనం ప్యూర్ డాలా సిల్క్ శారీస్ చూసాము. అవి కూడా మనం బెస్ట్ ప్రైస్‌కి అయితే ఇచ్చాము. సో, అవే మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేసాము. సో, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ చూస్ దెమ్. చాలా బాగున్నాయండి. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. యాస్ వెల్ యాస్ సాఫ్ట్ ఆర్గాన్జా శారీస్. దాని మీద మనకి చిన్న స్వరోస్కి స్టోన్‌తో అయితే మనకి ఫినిష్ చేశారు. చాలా మంచి క్లాసీ ఐటెమ్ అండి. సో, అది కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేటు, వచ్చేయండి మన ఛానల్‌లోకి. ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ శారీస్ అండి. అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ప్రైజ్‌కి సంబంధించి కూడా చాలా మంచి బెస్ట్ ప్రైస్‌కే అవైలబిలిటీలో ఉన్నాయి. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. క్వాలిటీ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రికే. చాలా బాగుందండి యాక్చువల్‌గా ఫ్యాబ్రిక్. మీకు పట్టు శారీస్ ఎంత లుక్ అయితే ఇస్తున్నాయో అంత మంచి లుక్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ప్రైజ్ మనకి అంత లుక్ ఉంటుంది. మేబీ వెయిట్ ఉంటుందేమో అని అనుకోవద్దు. అస్సలు వెయిట్ లేదు. మనం వేర్ చేసినా కూడా అసలు డిస్కంఫర్ట్ అనేదే ఉండదండి. చాలా బాగున్నాయి యాక్చువల్‌గా శారీస్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్రౌన్ షేడ్ అండి. కొంచెం ఏ షేడ్ అంటే కాఫీ బ్రౌన్ కాదు యాక్చువల్‌గా. ఆహ్, కొంచెం అంత థిక్ బ్రౌన్ కాదు కానీ బ్రౌన్ షేడ్. దానికొచ్చేసి మనకి పీచ్ షేడ్‌తో ఫినిష్ చేశారు. అసలా ఈ కలర్ కాంబినేషన్ చూసారా? మ్యాచ్ చేయడం గూడా చాలా చేశారండి యాక్చువల్‌గా. ఇది మనకి కొంచెం బ్రైట్ షేడ్ వచ్చింది. దానికొచ్చి మనకి లైట్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. సో, లుక్ అనేది చాలా బావుంటుంది యాక్చువల్‌గా. అండ్ దీనిలో వచ్చిన జెరీ గూడా మనకి బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీతో మిక్స్ అయిన జెరీ అయితే వచ్చింది. పర్టిక్యులర్‌గా ఈ శారీస్‌కి. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా సిల్వర్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ జరీ వీవ్ అయితే ఉంది. నేను చూపిచ్చే ప్రతీది కూడా మీకు వీవింగ్ పార్ట్ అండి. కొన్ని ఇదే సేమ్ ఉంటాయి. ప్రింట్స్ గూడా వస్తాయి. అది మనకి సెమీ డోలాలో వస్తాయి. బట్ ఇదేంటంటే మనకి ప్రీమియం డోలా సిల్క్. దాని మీద వచ్చిన జరీ గూడా మనకి ప్రీమియం క్వాలిటీ జరీ యూజ్ చేశారు. సో, ఇదొచ్చేసి బ్రౌన్ షేడ్ విత్ పీచ్ కలర్. పీచ్ కలర్ తోటి పీచిష్ పింక్ అండి కొంచెం. చాలా డిఫరెంట్‌గా ఉంది కలర్ కూడా. అండ్ మొత్తము ఇక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి. అవొచ్చి మనకి సిల్వర్ జరీ బుటీస్ తోటి ఫినిష్ చేశారు. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి మనకి ఒక 3 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్. అదర్ సైడ్ వచ్చేసి మనకి ఒక 7-8 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అండి. దీనిలో ఒక బుటీ వచ్చేసి మనకి గోల్డ్ జరీతో ఫినిష్ చేశారు. ఒకటొచ్చేసి మనకి సిల్వర్ జరీతో ఫినిష్ చేశారు. అవుట్‌లుక్ అయితే చాలా బాగున్నాయండి యాక్చువల్‌గా శారీస్. వేర్ చేసుకున్న అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు. ఫ్యాబ్రిక్ యూజ్ చేసింది కూడా మనం ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తున్నాము. సో, మీకు అసలు డిస్కంఫర్ట్ ఉండదు. యాజ్ వెల్ యాజ్ లుక్ వైస్‌గా కూడా చాలా బాగున్నాయి యాక్చువల్‌గా. శారీస్ అయితే ఆసమ్ ఉన్నాయండి. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి బెస్ట్ ప్రైస్‌కి ఇస్తున్నాము. సో, లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది. బాగున్నాయి కదండీ శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా చిన్న చిట్ పళ్ళు. బట్ ఇదంతా కూడా మనకి జెరీ వీవింగ్ వచ్చింది. చాలా రిచ్ లుక్ అయితే ఉందండి. మీరు పార్టీస్‌కి వేసుకెళ్ళొచ్చు. లేకపోతే ఫంక్షన్స్‌కి ఈవెన్ మీ ఓన్ ఫంక్షన్స్‌కి కూడా మీరు యూజ్ చేసుకున్న చాలా మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి అండ్ ఈ మూర నెరం గూడా మీకు ఎక్కువేనండి. చాలా మంచి హైట్ వైజే ఉంటాయి. దగ్గర దగ్గరగా మనకి 45-46 ఇంచెస్ అయితే ఉంటాయండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి మూంగా సిల్క్, ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. దీని మీద మనకి బుటీ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ సీక్వెన్స్‌తో గూడా ఉంటుంది. సో, మీకు వేరే బ్లౌజ్ గూడా తీసుకోవాల్సిన పనేం లేదండి. మీకు ఇంకా మంచి లుక్ కావాలి అనుకుంటే ఇలా మగ్గం బ్లౌజ్‌తో దేనితోటైనా మీరు పేరప్ చేసుకోవచ్చు. అంటే మీ ఓన్ ఫంక్షన్స్ అయితే. లేదు అంటే కొంతమంది మగ్గం గూడా యూజ్ చేయరు. ప్లెయిన్‌గానే వాడాలని ట్రై చేస్తారు. సో, అలాగైనా గూడా చాలా మంచి లుక్ అయితే ఉంది శారీస్‌కి. సో, అవుట్‌లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 2495. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది గూడా చాలా డిఫరెంట్ కలర్ యాక్చువల్‌గా. బ్లూ షేడ్ అండి. కొంచెం
పర్పుల్ అండ్ రాబిన్ బ్లూ మిక్స్డ్ షేడ్. నేను ఎగ్జాక్ట్‌గా పర్పుల్ కాదు. పర్పుల్ అయితే కాదండి మీకు. బ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లూ షేడ్. ఇది కూడా మనకి బయట అంత ఈజీగా దొరికే బ్లూ కాదు. అండ్ దీనికొచ్చేసి మనకి హాట్ పింక్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. అసలు కలర్ కాంబినేషన్స్ అయితే నాకు చాలా చాలా నచ్చాయండి. ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది యాక్చువల్‌గా. అండ్ ఈ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా గోల్డ్ యాస్ వెల్ యాస్ సిల్వర్ జరీ వీవ్ అయితే వచ్చింది. ఈ బుటీస్ వచ్చేసి మనకి సిల్వర్ జరీతో ఫినిష్ చేశారు. అక్కడక్కడ మనకి సిల్వర్ జరీ వీవింగ్ ఉంది. యాస్ వెల్ యాస్ గోల్డ్ జరీ వీవింగ్ ఉంది. ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద ఫినిష్ చేశారు. మీకు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయండి శారీస్. మీరు వేర్ చేసినా కూడా చాలా మంచి సాటిస్ఫాక్టరీగా అయితే మీరు ఫీల్ అవుతారు. అంత బాగున్నాయి శారీస్. లుక్ కూడా చాలా బాగుంది యాక్చువల్‌గా. అండ్ కమింగ్ టు ద ఐ మీన్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. 3 ఉండదేమో, ఒక 2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. దీనిలో కూడా మనకి బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ మిక్స్ ఉంది. చక్కగా కాంట్రాస్ట్‌లో ఇచ్చారు. ఈ బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్‌లో ఇచ్చారు. అండ్ అదర్ బార్డర్ వచ్చేసి మనకి ఒక 7-8 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. దీనిలో మనకి పీకాక్ వచ్చేసి సిల్వర్ జెరీతో ఫినిష్ చేశారు. ఇది ఒక ఎలిఫెంట్ బూటీ అండి. ఇది వచ్చేసి మనకి గోల్డ్‌తో ఫినిష్ చేశారు. సో ఇక్కడ గ్యాప్ బార్డర్ ఇచ్చి దానిలో ఆల్టర్నేటివ్‌గా మనకి బూటీస్ అయితే ఫినిష్ చేశారు. చాలా బాగున్నాయి కదండీ శారీస్. లుక్ కూడా మీకు కనిపిస్తుందనే ఫీల్ అవుతున్నాను నేను యాక్చువల్‌గా. ఈ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ యాస్ వెల్ యాస్ దీని టెక్స్చర్ అంతా కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ జెరీ వచ్చేసి మనకి గోల్డ్ జెరీ తోటి ఫినిష్ చేశారు. సో ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో యాక్చువల్‌గా శారీ. మంచి రిచ్ లుక్ అయితే ఉన్నాయి శారీస్. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. చిన్న పళ్ళు అండి. బట్ అది కూడా మనకి చక్కగా వీవింగ్ చేసి ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ విత్ పింక్, హాట్ పింక్ కలర్ తోటి ఫినిష్ చేశారు. దాని మీద మనకి సిల్వర్ యాజ్ వెల్ యాజ్ చిన్న సీక్వెన్స్ అయితే వచ్చింది. సో లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2495. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి రెడ్ మిక్స్డ్ ఆరెంజ్ అండి. కొంచెం ఆరెంజ్ షేడ్ కూడా మిక్స్ అయింది మనకి. ప్యూర్ మిర్చి రెడ్ అని కూడా చెప్పలేము. కొంచెం ఆరెంజ్ షేడ్ ఆఫ్ మిక్స్డ్ రెడ్‌లా ఉంది. అండ్ దీనికి బార్డర్ వచ్చేసి నేవీ బ్లూతో ఫినిష్ చేశారు. ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా చిన్న జెరీ వీవ్ దగ్గరగా వీవ్ అయ్యి ఉంది. అండ్ చిన్న సిల్వర్ జరీ బూటీస్ అయితే మనకి మొత్తం శారీ మొత్తం కూడా కంటిన్యూ అయింది. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. దట్టు మనకి కాంట్రాస్ట్‌లో నేవీ బ్లూ కలర్‌తో ఫినిష్ చేశారు. అండ్ ఈ కింద సైడ్ బార్డర్ వచ్చేసి మనకి 7-8 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. దీనిలో మనకి బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ ఉంది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి అక్కడక్కడ సిల్వర్ జరీ వీవింగ్ ఉంటుంది. అక్కడక్కడ గోల్డ్ జరీ వీవింగ్ ఉంటుంది. చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. అండ్ ఈ గ్యాప్ బార్డర్‌లో వచ్చేసరికి మనకి ఇలాగా ఆల్టర్‌నేటివ్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బూటీస్ అయితే వీవ్ అయ్యి ఉన్నాయి. అండ్ పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. యూజువల్‌గా మన దగ్గర ఉండవు ఈ కలర్ కాంబినేషన్స్ కూడా. ఈ చూడండి ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ విత్ నేవీ బ్లూ అవనివ్వండి, బ్రౌన్ విత్ పీచ్ షేడ్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. యూజువల్‌గా మనకి మనం ఏంటి ఇప్పుడు రెడ్ నేను వేర్ చేసిందేంటి రెడ్ విత్ యెల్లో అలా వస్తది గానీ కాంట్రాస్ట్‌లు ఇవి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా మన చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ నేవీ బ్లూ షేడ్‌తో ఫినిష్ చేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్‌లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2495. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ కలర్ వచ్చేసి మనకి చంద్రకాంత కలర్ అంటారు చూడండి. ఆ షేడ్‌లో ఫినిష్ చేశారు. అండ్ దీని బార్డర్ మనకి రెడ్ షేడ్‌తో ఫినిష్ చేశారు. ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉందనిపిస్తుంది కదండీ! అలా కాంట్రాస్ట్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఇచ్చారు. అండ్ మొత్తం శారీ మొత్తం కూడా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తోటి మనకి ఫినిష్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్‌లో రెడ్ షేడ్ తోటి ఫినిష్ చేశారండి. వన్ సైడ్ బార్డర్ వచ్చి ఒక 2-3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అదర్ సైడ్ వచ్చేసి మనకి ఒక 7-8 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్‌తో అయితే మనకి రన్ అయింది. సో ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. అస్సలు ట్రాన్స్‌పరెన్సీ అయితే ఉండదండి. మనకి ప్యూర్ డోలా సిల్క్‌లో అస్సలు ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. మీరు సింగిల్‌గా అన్నా వేర్ చేయొచ్చు. ఇంకా మనకి బార్డర్ వచ్చేసి హైలైట్‌గా ఉంది కాబట్టి మీరు ప్లీట్స్ పెట్టుకుంటాకే ప్రిఫర్ చేయండి. ప్లీట్స్ పెట్టుకుంటే ఇలా దగ్గరగా ఉండడం వల్ల మనకి లుక్ అయితే చాలా రిచ్‌గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి
దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్. ఇది మనకి రెడ్ షేడ్‌లో ఫినిష్ చేశారు. అండ్ మొత్తం బ్లౌజ్ మొత్తం గూడా చిన్న సీక్వెన్స్ అండి. అసలు ఈ సీక్వెన్స్ గూడా మీకేం కనిపించదు. జస్ట్ లైట్ గ్లిటర్ అవుతుందంతే. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశారు దీనిలో గూడా. అండ్ చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు. సో, దిస్ ఈజ్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 2495. నెక్స్ట్ చూపించే శారీస్ వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గాన్జాలోనే మనకి మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశారు. దీని మీద స్టోన్స్ వచ్చేసి మనకి చిన్న చిన్న స్వరోస్కి స్టోన్స్‌తో అయితే ఫినిష్ చేశారండి. చాలా మంచి క్లాసీ లుక్ ఉంటుంది. అండ్ బార్డర్‌లో వచ్చేసరికి మనకి ఇలాగ కట్ వర్క్ బార్డర్ అయితే ఫినిష్ చేశారు. చాలా బాగుంది చూడండి. ఇలా కట్ వర్క్ బార్డర్‌తో ఫినిష్ చేశారు. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి మనకి ఫ్లవర్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా మనకి యాప్లిక్ వర్క్ చేశారు. అంటే యాప్లిక్ ఇన్ ద సెన్స్ మనకి ఒక ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మళ్ళీ మనకి దీన్ని అటాచ్ చేస్తారండి. ఇదంతా గూడా మనకి అటాచ్ చేసింది. యూజువల్‌గా శారీ మొత్తం గూడా మనకి స్వరోస్‌కి స్టోన్ అయితే ఉంది. ఈ ఐ మీన్ ఈ ప్లీట్స్ పోర్షన్ వరకు ఇదంతా ఉంది. ఈ కింద వరకు వచ్చేసరికి మనకి ప్లీట్స్‌లో వచ్చేసరికి ఇలా హాఫ్ నుంచి ఉంటుందండి స్వరోస్‌కి స్టోను. ఇలా ఉంటుంది. హాఫ్ నుంచి ఉంటుంది. కింద గూడా మనకి యాప్లిక్ చేసిన ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇలా వస్తాయి. సో, మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. చాలా మంచి క్లాసీ లుక్ అండి. మనకి కాక్టైల్ పార్టీస్‌కి అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి యాక్చువల్‌గా శారీస్. చాలా ట్రెండీగా గూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇక్కడ గూడా మనకి ఒక యాప్లిక్ చేసిన బంచ్ అయితే పెట్టారు. ఇది చూడండి నేను దగ్గరగా చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే మనకి ప్రీమియం క్వాలిటీ అండి. మీరు వేరే బయట పెయింట్స్ ఉంటాయి యాక్చువల్‌గా. ఇదే సేమ్ శారీస్ ఉంటాయి. కట్ వర్క్ బార్డర్స్ ఉంటాయి. ఐ మీన్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది. మీకు వీడియోకి చూడటానికి అన్నీ ఒకలాగే కనిపిస్తాయి. అండ్ ఇదొచ్చేసి మనకి పెయింటింగ్ కూడా ఉన్నాయండి. సో, వాటికి వీటికి డిఫరెన్స్ చెప్తున్నాను నేనంతే. సో, ఇవైతే మనకి యాప్లిక్ చేసిన ఫ్లవర్స్ యాస్ వెల్ యాస్ ఫ్యాబ్రిక్ గూడా మనకి ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశారు. ఆర్గాన్జా అనేటప్పటికే మనకి కొంతమందికి ఏంటంటే నుంచుంటుందేమో అని ఫీల్ ఉండొచ్చు. బట్ ఇదొచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. అంటే మీరు ఆలోచించండి క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఏంటనేది. మనకి ప్రీమియం క్వాలిటీలోనే మనకి ఇలా సాఫ్ట్‌గా వస్తుంది ఫినిషింగ్ అనేది. సో, దానివల్ల మనకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. మీరు బయట చూసేవన్నీ గూడా అంటే కొన్ని ఛానెల్స్ ఉంటాయి. బట్ వాటి ప్రైస్ రేంజ్ బట్టి, వాటి క్వాలిటీ బట్టి దాని ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో, ఇదొచ్చేసరికి ఇది మేము ఇవ్వటానికి గూడా మనం బెస్ట్ ప్రైజ్‌కే ఇస్తున్నాము. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి ఐటెము. ఇవి యాక్చువల్‌గా ఈ కలర్ కాంబినేషన్స్ గూడా మళ్ళీ మనం రీస్టాక్ చేసినవే. మేము ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో గూడా చాలామంది కొన్నారు. యాస్ వెల్ యాస్ ఫీడ్‌బ్యాక్ గూడా చాలా మంచిగా ఇచ్చారండి. చాలా మంచిగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ తీసుకున్న వాళ్ళు కూడా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. మనకిది సాటిన్ వస్తుంది. సాటిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా చిన్న బూటీస్ తోటి డిజిటల్ ప్రింట్ వచ్చి స్లీవ్స్ దగ్గర ఇలాగ ఈ బంచ్ ఏదైతే ఉందో అది డిజిటల్ ప్రింట్‌లో చేసి ఇచ్చారు. సో, లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి. చాలా బాగుంది యాక్చువల్‌గా. మనకి జెడ్ బ్లాక్‌తో ఫినిష్ చేశారు. దాని మీద యాప్లిక్ వర్క్ గూడా మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది కదండీ! ఇవన్నీ గూడా బంచెస్ వచ్చేసి మళ్ళీ దీనిలో గూడా మనకి అవుట్‌లైన్ ఇచ్చారండి యాక్చువల్‌గా ఎంబ్రాయిడరీ తోటి. యాప్లిక్ చేసి మళ్ళీ దాని చుట్టూ ఇలాగా మెషిన్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా చిన్ని చిన్ని స్వరోస్కి స్టోన్స్‌తో ఫినిష్ చేశారు. అండ్ దీని బార్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్‌తో అయితే ఫినిష్ చేశారు. చూడండి లుక్ ఎంత బాగుందో యాక్చువల్‌గా శారీ. శారీ ఫీల్, ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుందండి. అండ్ ఈ ఈ అక్కడక్కడ మనకి ఇలాగ యాప్లిక్ చేసిన బంచెస్ అయితే ఇచ్చారండి. మొత్తం శారీ మొత్తం గూడా ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇవన్నీ గూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ శారీస్ గాబట్టి, పళ్ళు అనేది ఏం స్పెషల్‌గా ఉండదు. రన్నింగే అండి. సో, దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఇక్కడ మనకి ఒక బంచ్ అయితే యాప్లిక్ వర్క్ అయితే చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సాటిన్ బ్లౌజ్ డిజిటల్ ప్రింటెడ్. మనకి చిన్న సెల్ఫ్ ప్రింట్ అయితే వచ్చింది బ్లౌజ్ మీద గూడా. మీరు ఇంక ఈ బ్లౌజ్‌కి వెళ్ళిపోవచ్చండి. ఈ బ్లౌజ్‌కి వెళ్ళిపోయినా మనకి సెల్ఫ్ బ్లౌజ్ వేయడం వల్ల మనకంత ట్రాన్స్‌పరెన్సీ గూడా ఏముండదు. మీరు సింగిల్‌గా ఇక్కడ బంచ్ కనిపించేటట్టు వేసుకుంటే చాలా లుక్ అయితే ఉంటుంది. మీరు బోట్ నెక్ యూజ్ చేసుకోవచ్చు. లేదన్నా ప్లీట్స్ అన్నా పెట్టుకోవచ్చు. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా చిన్న బార్డర్‌తో ఫినిష్ చేశారు. సో, దిస్ ఈజ్ ద అవుట్‌లుక్.
ఇలా ఉంటుందండి శారీ లుక్ అయితే మనకిలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇదొచ్చేసి మనకి సీ బ్లూ షేడ్‌తో ఫినిష్ అయినాయి. అన్నీ గూడా కొన్ని మనకి పాస్టల్ షేడ్స్ ఉన్నాయి. కొంచెం బ్రైట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ ప్రతీది గూడా చాలా బావుందండి. ఈ షేడ్ బాలేదు అని చెప్పటానికైతే లేదు. ప్రతి షేడ్ గూడా చాలా బావుంది యాక్చువల్‌గా. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా చిన్న చిన్న స్వరోస్‌కి స్టోన్ వచ్చింది. ఇక్కడ మనకి యాప్లిక్ చేశారు పెద్ద బంచ్ తోటి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ తోటి ఫినిష్ చేశారు. ఇది గూడా మనకి పింక్ కలర్ షేడ్ తోటి ఫినిష్ అయింది. అండ్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసి మనకిలా కట్ వర్క్ చేశారండి. ఇదంతా గూడా మళ్ళీ మనకిలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు. ఐ మీన్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు ఈ లేస్‌ని. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. రన్నింగ్ పళ్ళు విత్ ఇక్కడ మనకొక చిన్న బంచ్ అయితే వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి. మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్, సాటిన్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ కలర్ కాంబినేషన్ మీద చిన్న సెల్ఫ్ ప్రింట్ ఇచ్చి స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా బార్డర్‌తో ఫినిష్ చేశారు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి. ఇది గూడా చాలా బావుంది యాక్చువల్‌గా. చాలా డిఫరెంట్ ఇంగ్లీష్ షేడ్ యాక్చువల్‌గా. మీకు ఎలాగైతే కనిపిస్తుందో అదే కలర్ అండి. నేను యాక్చువల్‌గా చెప్పలేకపోతున్నాను ఏ కలర్ అనేది. సో, ఇదొచ్చేసి మనకి ఇక్కడ గూడా మనకి ఇక్కడ పెద్ద బంచ్ అయితే యాప్లిక్ వర్క్ చేశారు. అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం గూడా చిన్ని చిన్ని స్వరోస్‌కి స్టోన్స్‌తో ఫినిష్ చేశారు. అండ్ ఎంబ్రాయిడరీ వచ్చేసి కట్ వర్క్ బార్డర్‌తో ఫినిష్ చేశారు. సో, క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అస్సలు మీరు చూసుకోవాల్సిన అవసరం లేదండి. ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ ప్రైస్ గూడా మనం చాలా మంచి బెస్ట్ ప్రైస్‌కి ఈ చిన్న స్టోన్స్‌కి గూడా మనం ప్రీమియం క్వాలిటీ యూజ్ చేశారండి ఈ ఫ్యాబ్రిక్‌లో వచ్చి. అండ్ యాస్ వెల్ యాస్ యాప్లిక్ చేసిన ఈ బంచెస్ గానీ, అన్నీ గూడా చాలా మంచి క్వాలిటీతో ఫినిష్ చేశారు. ఫ్యాబ్రిక్ ఫీల్ గూడా టూ గుడ్ ఉంది. సో, అవన్నీ కంపేర్ చేసుకుంటే 1950 అనేది చాలా మంచి ప్రైస్ రేంజ్ అండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసి ఇలా రన్నింగ్ పళ్ళు వస్తుంది. అండ్ ఇక్కడ ఒక బంచ్ అయితే ఇస్తారు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ తోటి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. సాటిన్ బ్లౌజ్ అండి ఇది. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా చిన్న బార్డర్‌తో ఫినిష్ చేశారు. సో, దిస్ ఈస్ ద లుక్. మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1950. చూసారు కదండీ ఈరోజు వీడియో. ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ గూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.